హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మన ప్రిన్స్ కట్ అండి. సో ప్రిన్స్ కట్ సాదా కటింగ్కి ప్రిన్స్ కట్ వస్తుంది కదా. సో దీనికి మనము క్రాస్ పట్టీలు వేసి ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అంటే ప్రిన్స్ కట్ వేసేవారికి కొంచెం చెస్ట్ అనేది ఇట్లా మనకి కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా సెట్ కానట్టుగా, అంటే ఫ్రంట్ హుక్స్ వస్తుంది కదా. సో బ్యాక్ హుక్స్ అయితే బాగుంటుంది ప్రిన్స్ కట్ అయితే. సో ఫ్రంట్ హుక్స్ ఎదికి మన ప్రిన్స్ కట్ పెడితే అణిగినట్టు వస్తుంది కదా. సో అలా కాకుండా క్రాస్ పట్టీలు వేసి కూడా ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే స్టార్ నెక్ అండి. సో ఇలా స్టార్ నెక్ కుట్టేసి కట్ చేశాను. సో ఇలా మనం క్లాత్ అనేది అయితే కింద లైనింగ్ వేసి ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. సో కదలకుండా ఉండడానికి. సో కిందికి అయితే క్రాస్ పట్టీలు వస్తాయి. సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనము అంటే మీకు చాక్ పీస్ ఉంటే చాక్ పీసు, పెన్ను ఉంటే పెన్ను, ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. అటు నుంచి ఇటు మధ్యలో ఒక లైన్ గీసేసి అటు నుంచి ఇటు ఇట్లా పెట్టేసి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నేను ఏ విధంగా పెడతాను, పొడవు అయితే ఒక 3 ఇంచెస్ వరకు పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకొని మన ఆమ్ రౌండ్ దగ్గరికి ఇలా లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. సో కరెక్ట్గా గీసిన తర్వాత ఇలా అదే లైన్ పై నుంచి ఇలా కుట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. సో చాలా సూపర్గా ఉంటుంది. మనకు చూడండి ఎంత నీట్గా కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది. సో మన ఉక్స్ సైడ్ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో చూడండి రెండోది కూడా సేమ్ అదే లైన్ పైన ఇలా డ్రా చేసుకుంటూ తిప్పాలి. మనము చూడండి లైన్ అయితే ఎలా గీసామో ఆ విధంగా ఇలా ఆ లైన్ పై నుంచి ఇలా డ్రా చేసేసుకోవాలి. కుట్టేసుకుంటూ రావాలి డ్రా చేసిన లైన్ పైకి. చూసారా ఎంత మంచిగా నీట్గా క్రాస్ కటింగ్ కదా వచ్చినట్టు ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. సో ఆ తర్వాత క్రాస్ పట్టీలు అయితే వేసేసుకోవాలి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మన వీడియోలో షార్ట్ వీడియో అయితే చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఆ వీడియో వల్ల చాలామంది అయితే నాకు కామెంట్స్, లైక్లు చాలా వస్తున్నాయి. సో కొందరైతే మన షాప్ అడ్రస్ పెట్టమని అంటే పెట్టేశాను. చాలా మీరు ఒకవేళ నా షాప్ అడ్రస్ కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో పెట్టేశాను. సో ఆ వీడియోకి అయితే పెట్టాను, అందరికీ షేర్ చేశాను అడ్రస్ అయితే. సో చాలామంది వస్తున్నారు. ఈరోజైతే బోర్బండ నుండి అయితే లత గారని అయితే ఇది వెల్లూరి లత అని అయితే వచ్చారు. ఒకరు అప్సిగూడ నుండి వచ్చారు, ఇంకొకరు ఇటు నారపల్లి, ఇక్కడ నుంచి అయితే మన రామంతపూరు. చాలామంది చాలా కాల్స్ వస్తున్నాయి. సో కొందరైతే వస్తున్నారు, నన్ను కలుస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ లత అనేమైతే వాళ్ళ అమ్మగారి అయితే ఒక 8 బ్లౌజుల దాకా ఇచ్చేసింది. సో తనవి కూడా ఎక్కడ కుట్టినా కుదరట్లేదు అనేసి అయితే పాపం ఇక్కడ ఉప్పల్ దాకా వచ్చారు. సో వచ్చి ఈరోజే బ్లౌజులు ఇచ్చిపోయేశారు. సో నా వీడియోలు చూసి అయితే చాలా నీట్గా కుట్టేస్తుంది అనేసి అయితే ఆమెకు నచ్చి సో వచ్చారు. సో ఆమెను అంటే నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలని అయితే కావాలని ఇచ్చింది. వాళ్ళ అమ్మగారికి బ్లౌజులు కుదురుతలేవంట, అంటే షోల్డర్ జారుతున్నాయని అయితే. సో ఆమెకు పర్ఫెక్ట్గా కుట్టాలి. పాపం అంత దూరం నుండి ఉప్పల్ దాకా వచ్చింది. బోరబండ నుండి ఇక్కడి దాకా రావడం అంటే ట్రాఫిక్ జాము ఎట్లా ఉంటుందో చూడండి, మీరే అర్థం చేసుకోండి. సో ఆమెకు చాలా చాలా థ్యాంక్స్. నా వీడియోలు చూసి ఉప్పల్ వరకు వచ్చిందంటే నేను ఆమెకి చాలా చాలా రుణపడి ఉంటాను. సో చాలా హ్యాపీగా కూడా ఉంది. సో చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే నేను క్రాస్ పట్టీలు వేశాను కదా. సో స్టార్టింగ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇటు సైడ్ 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని క్రాస్ పట్టీలను అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఉల్టా తీసేసుకోవాలి. అప్పుడు ఉక్సు కాజపట్టు అయితే ఈ విధంగా వేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. నేను కుట్టే విధానం అయితే మీకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో కొలవన అవసరం లేదు. అంటే క్రాస్ పట్టీలు
కొలతలు ఎంత అంతా ఎట్లా మీకు ఐడియా ఉంది అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ క్రాస్ ఉన్న దగ్గర 3 ఇంచెస్, ఇటు లాస్ట్కి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా కూడా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. మీ సైజ్ బ్లౌజ్తో సహా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇదైతే ప్రిన్స్ కట్టికి అంటే ముందు 6 ఇంచెసే, ఫ్రంట్ నెక్ 6 ఇంచెసే అన్నాయి కాబట్టి కొంచెం చిన్నగా నెక్ అయితే చిన్నగా కనబడుతుంది. ముందుకు ఉక్సు కాజా పొడవుగా ఉంది కాబట్టి. సో అమ్మాయి అయితే చాలా పొడవు ఉంటుంది, అందుకనే ఈ విధంగా వచ్చింది. సో చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా నీట్గా సూపర్ ఫినిషింగ్ అయితే ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఈ నెక్ వచ్చేసి అయితే ఫ్రంట్ నెక్ ఇలా ఉంది కదా. సో బ్యాక్ అయితే కట్ వర్క్ ఇచ్చాను. సో కట్ వర్క్ ఇచ్చి నాడాలు ఇట్లా పెట్టేసి అయితే చాలా సూపర్గా ఉంది. నాకే చాలా బాగా అనిపించింది. ఒకసారి ఇంకా తను వేసుకొని చాలా హ్యాపీగా ఉంది, అక్క చాలా సూపర్గా వచ్చింది అనేసి అన్నది. సో చూడండి ఇలా ఉక్సు కాజా కుట్టిన తర్వాత ఈ రెండింటిని సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని ఈ విధంగా ఎక్కుంటే కట్ చేసుకోవాలి. ఇదండి. తర్వాత మనం సేమ్ అంటే ఇందులో కలర్ మ్యాచింగ్ ఏం లేకుండా సేమ్ సెల్ఫ్ కలరే పైపింగ్ ఏమన్నారు. సో సెల్ఫ్ కలర్ పైపింగ్ ఈ విధంగా మనము స్ట్రేట్ పీస్తో కూడా కుట్టుకోవచ్చండి పైపింగ్. ఎందుకంటే మనం వేసే పైపింగ్ క్లాత్ అనేది అయితే సన్నగా ఉండాలి, అంటే పల్చగా ఉంటే ఆ క్లాత్ అనేది అయితే ఏటైతే అటు తిరుగుతుంది. సో లావుగున్న పీసు పెట్టి స్ట్రేట్ పీస్ పెట్టి క్రాస్ రావాలంటే రాదు. సో క్రాస్ ఇదైతే స్ట్రేట్ పీసేనండి, నేనైతే క్రాస్గా తీయలేదు. ఎక్కువ శాతం అయితే నేను క్రాస్గా అసలు తీయను, ఎందుకంటే క్లాతులు పల్చగా నేను వేసే పైపింగ్ క్లాత్ అనేది అయితే సన్నగా ఉంటుంది. సో దానివల్ల నాకు పైపింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. సో ఇట్లా చూడండి ఎంత సూపర్గా ఉందో. అంత అంటే మనకి నిక్కినట్టు కానీ ఏం రాదు. నేను వేసేది అయితే చాలా స్ట్రేట్ పీస్లే వేస్తాను. ఎప్పుడో ఒక్కసారి అంటే క్లాత్ లావుగా ఉంటే మాత్రం, మనం వేసే పైపింగ్ క్లాత్ లావుగా ఉంటే క్రాస్ తీసుకుంటాను. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి, చాలా బాగుంటుంది. స్ట్రేట్ పీస్ అయినా సరే కానీ క్లాత్ అనేది అయితే లావు ఉండదు. లావు ఉంటే మాత్రం రాదండి, అది క్రాస్గా పోతుంది. మనము లోపల థ్రెడ్ పెట్టి వేసాం కాబట్టి ఇదైతే పల్చగా ఉంటే మనకు ఎటంటే అటు వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కుట్టిన తర్వాతనైతే ఫినిషింగ్ చాలా బాగుందండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి ఇందులో లోపల ఇలా పైపింగ్ దారం పెట్టి కరెక్ట్గా ఆ దారం దగ్గరికే ఫోల్డ్ చేయాలి లోపలికి. అటు మనం ఈ పైపింగ్ మీద కానీ ఇటు బ్లౌజ్ పైన కానీ కుట్టు పడకుండా నీట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఆ మూల మీదకి రాగానే ఇలా క్రాస్ తీసుకొని దాన్ని ఇలా తీసేసుకోవాలి. అట్లనే ఉంచి కుట్టేయద్దు, ఆ మూల దగ్గర ఇట్లా క్రాస్ తీసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో, మనకి ఫోల్డింగ్ కూడా రాకుండా బాగుంటుంది. చూసారా స్ట్రేట్ పీస్ అయినా సరే ఎంత బాగుందో. సో ఒక సిస్టర్ అడిగారు, సో స్ట్రేట్ పీస్ ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా అక్క, ఎలా వచ్చింది మీకు ఇంత నీట్గా అని అంటే. సో ట్రై చేసి ఏదైనా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూసారా. ప్రిన్స్ కట్ మామూలు కట్టికి మామూలు కట్టింగ్కే ప్రిన్స్ కట్ పెట్టి క్రాస్ పట్టీలు వేసాను చూడండి. ఇటు మనకి ప్రిన్స్ కట్ బాగా ఉన్నట్టు ఉంటుంది, క్రాస్ పట్టీలు వేస్తే ఫిట్గా కూడా ఉంటుంది చెస్ట్. చూసారా బ్యాక్ వచ్చేసి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చానండి, ఇలా థ్రెడ్స్ ఇచ్చి అయితే ఇలా కుట్టాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోనైతే ఫాలో అవ్వండి, మా ఛానల్ని అయితే ఫాలో కండి. సో చూసారా ఎంత నీట్గా ఉందో, చెస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.